ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. ఒక్కసారి వీడియో చూడండి. ఇతనొక ఇండియన్. ఎన్నో కలలతో యుఎస్లో చదువుకుందామని, లైఫ్ సెటిల్ చేసుకుందామని యుఎస్కి వెళ్ళాడు. ఈలోగా ట్రంప్ గవర్నమెంట్ అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ లాస్తో అందరికీ చుక్కలు చూపిస్తుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపార్ట్ చేయాలనుకోవటం కరెక్టే, చేయాలి కూడా. కానీ చేసే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది కదా. మరి ఇంత దారుణంగానా? నేలకేసి ఆ స్టూడెంట్ని నొక్కి పెట్టి కర్వ్స్ వేసి, ఏంటిది దట్టు ఇన్ ఎయిర్పోర్ట్. ట్రంప్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు ఈ వీడియో చూసిన తర్వాత భారతీయులు విలవిల్లాడిపోతున్నారు. ఇక్కడ భారత్లో ఉండి వీళ్ళ వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని చెప్పేసి టెన్షన్ పడిపోతున్నారు. యుఎస్లో ట్రంప్ గవర్నమెంట్ హయాంలో ఇమిగ్రెంట్స్, ముఖ్యంగా మన ఇండియన్ టాలెంట్స్కి ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో తెలుసా? ట్రంప్ చెప్పే గొప్పలు అసలు నిజమేనా? మన వాళ్ళు యుఎస్ ఐటీ ఇండస్ట్రీకి ఎలా కాంట్రిబ్యూట్ చేశారు, అన్ని డీటెయిల్స్, రియల్ ఫ్యాక్ట్స్తో మీకు చెప్తా. అండ్ ట్రంప్ ఇప్పుడు అసలు ఏం చేస్తున్నాడు అనేది కూడా చెప్తా. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రంప్ డీప్ స్టేట్ ఉచ్చులో ఎలా పడుతున్నాడు అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ప్రొటెస్ట్కి డీప్ స్టేట్కి ఉన్న సంబంధాన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకండి. మనం ముందుగా 2019 ఇండియన్ ఇమిగ్రేషన్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAAను 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ అప్రూవ్ చేసింది. 10th జనవరి 2020 నుంచి ఇది అమల్లో కూడా వచ్చింది. అప్పుడు NRC, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ గురించి బోలెడు డిబేట్ జరిగింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు అసలు మనం ఆర్మీని ఇన్వాల్వ్ చేయలేకపోయినా సోషల్ మీడియాలో, న్యూస్లో మన దేశం మీద భయంకరంగా నెగటివిటీని స్ప్రెడ్ చేశారు. కానీ ఇప్పుడు యుఎస్లో చూడండి, లాస్ ఏంజల్స్లో ఇమిగ్రెంట్స్ని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు, ఆర్మీని దింపి వాళ్ళని ఎలా టార్చర్ చేస్తున్నారు. 2025 జనవరి నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ని స్ట్రిక్ట్ చేసింది. 2025 ఫిబ్రవరిలో లాస్ ఏంజల్స్లో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ కఠినంగా మారటంతో వందలాది మంది ప్రొటెస్ట్ చేశారని ఒక న్యూస్ రిపోర్ట్ కూడా చెబుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మెక్సికన్ గవర్నమెంట్ ఈ ప్రొటెస్టర్స్కి సపోర్ట్ చేస్తోంది. మెక్సికో అధికారులు చాలా ఓపెన్గా మీకు మేము సపోర్ట్ చేస్తామని ఓపెన్గానే చెప్తున్నారు. ఈ సమస్యలు మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ని దారుణంగా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఎంతలా అంటే చివరికి H1B వీసా హోల్డర్స్ కూడా ఈ టెన్షన్లో భాగమవుతున్నారు. H1B వీసా ఇంటర్వ్యూలో క్యాండిడేట్స్కి ఎలాంటి టెస్ట్లు పెడుతున్నారో తెలుసా? స్పాట్లో కోడింగ్ టెస్టులు ఇస్తున్నారు. ఇది ఒక టెక్ ఫోరంలో డిస్కషన్ కూడా జరిగింది దీని గురించి. అంటే ఎలా అంటే వాళ్ళకి ఆన్ ది స్పాట్ ఒక కోడింగ్ ఇచ్చి దాన్ని డీకోడ్ చేయమంటున్నారు. ఇదేంటి, ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని ఇలా ఓపెన్గా హ్యూమిలేట్ చేయడం కరెక్టేనా? యుఎస్ ఐటీ ఇండస్ట్రీని బిల్డ్ చేసింది ఎవరు? మన ఇంజనీర్స్, మన కోడర్స్, మన ఇన్నోవేటర్స్. ఒక స్టడీ ప్రకారం యుఎస్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో 20% మెంబర్స్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే. గూగుల్ CEO సుందర్ పిచ్చే కానీ, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా లాంటి వాళ్ళు ఈ టాలెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ టాలెంట్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? దీని గురించి సత్య నాదెల్లా రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. యుఎస్ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్లో ఇండియన్ టాలెంట్ పాత్ర భారీగా ఉందని అన్నారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్లో 30% టెక్ ఎంప్లాయీస్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే. కానీ ట్రంప్ గవర్నమెంట్ పాలసీలు, ముఖ్యంగా H1B వీసా రూల్స్ని స్ట్రిక్ట్ చేయటం ఈ టాలెంట్ని డిస్కరేజ్ చేస్తుంది అని అంటున్నారు సత్యనాథెల్లా. 2024లో H1B వీసా అప్లికేషన్ రిజెక్షన్ రేట్ 20% పెరిగిందని ఒక రిపోర్ట్ చెబుతుంది. ఇలాంటి పాలసీల వల్ల యుఎస్ టెక్ కంపెనీలు టాలెంట్ని కోల్పోతున్నాయి. సత్య నాదెల్లా లాంటి లీడర్స్ ఈ విషయంలో వాయిస్ రైజ్ చేస్తున్నారు. కానీ ట్రంప్ పాలసీలు ఇంకా ఎందుకు స్ట్రిక్ట్గా ఉన్నాయి? ఒక పక్క ఇండియన్ స్టూడెంట్స్ పై పగబట్టినట్లు ప్రవర్తిస్తూ, మరో పక్క ట్రంప్ ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నాడో తెలుసా? నేను ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆపేస్తాను అని చెప్తున్నాడు. అంతెందుకు ఆపేస్తానని కూడా అంటున్నాడు. ఇజ్రాయెల్ హమాస్ వారు కూడా తనే ఆపేసినట్లు చెప్తున్నారు. కానీ 2025 జూన్ వరకు ఆ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతుందని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగే రష్యా ఉక్రెయిన్ వారు కూడా ఆపేశాను అని కూడా చెప్తున్నాడు. కానీ ఇంకా ఎటువంటి పీస్ డీల్ కనిపించటం లేదు. పైగా యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడ. ట్రంప్ చెప్పే డీల్స్ అన్నీ కూడా ట్వీట్స్లో ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో అయితే జీరో. మొన్న పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు తానే పాక్ భారత్ యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పుకొచ్చాడు.
కానీ అసలు మ్యాటర్ ఏంటనేది మనందరికీ తెలుసు. ఇలా చెప్పే గొప్పలు ఒకటి, రియాలిటీ ఇంకొకటి. ఈ డబుల్ స్టాండర్డ్ అనేది ఇమ్మిగ్రేషన్ పాలసీలోనూ కనిపిస్తుంది, ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ప్రొటెస్ట్లలో. అసలు అక్కడ ఏం జరిగింది? లాస్ ఏంజల్స్లో అంత ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పై, ముఖ్యంగా ఇండియన్స్ పై ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అక్కడ ఆర్మీ ఇన్వాల్వ్ అయింది? జస్ట్ ఒక షార్ట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా స్టేట్లోని మెయిన్ సిటీ. ఇక్కడ 70% పాపులేషన్ లాటినో, ఏషియన్ అండ్ బ్లాక్ కమ్యూనిటీలే ఉంటారు. వీళ్ళలో మళ్ళీ మెజారిటీ ఇమ్మిగ్రెంట్సే ఉన్నారు. కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీ పాలన ఉంది. అక్కడ గవర్నర్ గవిన్ న్యూసమ్ డెమోక్రట్ అనమాట. అయితే ఇక్కడ మనకి ప్రతి స్టేట్లో సీఎం ఉంటాడు కదా, కానీ అమెరికాలో మాత్రం గవర్నరే ఉంటారనమాట. అంటే హీఈస్ ఈక్వల్ టు సీఎం మన ఇండియాలో అయితే. సో అందుకని చెప్తున్నాను, గవర్నర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, బట్ అయినా కూడా. అయితే ఇక్కడ సో ఆ గవర్నర్ గవిన్ న్యూసమ్ వచ్చేసి డెమోక్రాట్, కానీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ. ఈ విషయం మనందరికీ తెలుసు. అక్కడ బేసిక్ క్లాష్ ఇక్కడే వచ్చింది. ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాలసీస్ని పుష్ చేస్తున్నాడు అండ్ డెమోక్రటిక్ ఇమిగ్రెంట్స్కి ఫేవర్గా ఉంది. అలా అని ఒక కలరింగ్ ఇస్తుంది అంతే, దాని మోటివ్ వేరే ఉంది, అది ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు ఒకసారి లాస్ ఏంజల్స్ ప్రొటెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయో ఇప్పుడు చూద్దాం. జూన్ 6, 2025 ఫెడరల్ ఏజెన్సీ అయినటువంటి ICE ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి రిపోర్ట్ చేస్తూ లాస్ ఏంజల్స్లో 40 ఇమిగ్రెంట్స్ని అరెస్ట్ చేసింది. ఈ దెబ్బతో ఇమిగ్రెంట్స్ వైలెంట్ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. ఇక కాలిఫోర్నియా డెమోక్రటిక్ ప్రభుత్వం కావడంతో అక్కడున్నటువంటి పోలీస్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తుంది. అయినా ప్రొటెస్ట్ని స్టాప్ చేయడానికి గవర్నర్ సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. దీన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంది డెమోక్రటిక్ పార్టీ. అరెస్టెడ్ ఇమిగ్రెంట్స్ని రిలీజ్ చేయమని ట్రంప్ మీద ప్రెషర్ చేయడం స్టార్ట్ చేసింది. వీళ్ళకి పోలీస్ నుంచి ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా ఉంది. ట్రంప్ దీనికి కౌంటర్ వేయడానికి, వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి నేషనల్ గార్డ్స్ని డిప్లాయ్ చేశాడు. దాంతో వాళ్ళు ప్రొటెస్ట్ని ఇంటెన్సిఫై చేశారు. గవర్నర్ న్యూసమ్ దీన్ని స్టేట్లో ఫెడరల్ ఇంటర్వెన్షన్గా ట్రీట్ చేసి ట్రంప్ అడ్మిన్ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాడు. ట్రంప్ మళ్ళీ ఎస్కలేట్ చేస్తూ రీసెంట్గా 2000 నేషనల్ గార్డ్స్ అండ్ 700 మెరైన్స్ని అక్కడికి పంపించాడు. ఇప్పుడు అసలు ఈ ప్రొటెస్ట్ వెనకాల ఎవరు ఉన్నారనేది కూడా నేను మీకు చెప్తాను. చిర్లా, CHIRLA, కోయలేషన్ ఫర్ హ్యూమన్ ఇమిగ్రెంట్ రైట్స్, ఈ ప్రొటెస్ట్ వెనకాల కీ రోల్ ప్లే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది 1986లో ఎస్టాబ్లిష్ అయినటువంటి లాస్ ఏంజల్స్ బేస్డ్ లెఫ్టిస్ట్ NGO. ఇది లాస్ ఏంజల్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ నెట్వర్క్లో కీ మెంబర్ కూడా. ICE రైడ్స్ని ఆపోజ్ చేస్తూ యాక్షన్ అలర్ట్స్ జారీ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రొటెస్ట్ ర్యాలీస్కి ఆర్గనైజ్ చేసింది. ICE యాక్షన్స్ని అబ్డక్షన్ అని బ్రాండింగ్ చేసి ఇమిగ్రెంట్ వర్కర్స్ కోసం హ్యూమన్ ట్రీట్మెంట్ డిమాండ్ చేసింది. లీగల్ అబ్జర్వ్స్ని కోర్ట్ హౌసెస్, డిటెన్షన్ సెంటర్స్కి పంపించి లా ఎన్ఫోర్స్మెంట్ కండక్ట్ని మానిటర్ చేసింది. అసలు వీళ్ళ మెయిన్ రోల్ ఏంటో తెలుసా? వైలెన్స్ని ప్రొవోక్ చేయటం. కాలిఫోర్నియా స్టేట్ ఏజెన్సీస్ నుంచి $34 మిలియన్ అండ్ బైడెన్ అడ్మిన్ నుంచి $450,000 వీళ్ళకి ఫండింగ్ వచ్చిందన్న విషయం చాలా మందికి తెలియని కూడా తెలియదు. జార్జ్ సోరస్ ఫండింగ్తో ప్రొటెస్ట్ని మరింతగా స్ప్రెడ్ చేసింది చిర్లా. PSL అంటే పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్, చైనా వంటివి కూడా ఇక్కడ ఫండింగ్ ఇస్తుంది. ఈ ఫండింగ్తో మెటీరియల్ సపోర్ట్ ప్రొవైడ్ కూడా చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, USAలో లా అండ్ ఆర్డర్ ప్రైమర్లీ స్టేట్ సబ్జెక్ట్, కానీ FBI, DEA, ATF, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వంటివి ఫెడరల్ ఏజెన్సీస్ క్రాస్ స్టేట్ క్రైమ్స్ని హ్యాండిల్ చేస్తాయి. ICE కూడా ఫెడరల్ ఏజెన్సీనే. ట్రంప్ అడ్మిన్కి రిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ లింక్ని ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. చిర్లా ఈ ప్రొటెస్ట్కు నిప్పు రాజేసింది, ముందే చెప్పాను. దీనికి డెమోక్రాట్స్ ఫండింగ్ ఇచ్చారు, అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వెళ్ళింది. వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి పాజిటివ్ సైడ్ ఉన్నారు, అలా అని కలరింగిస్తున్నారు. ఇక ఇండివిజిబుల్ అని మరొక గ్రూప్ ఉంది. దీనికి డైరెక్ట్గా జార్జ్ సోరస్ ఫండింగ్ ఇచ్చినట్లు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఈ ప్రొటెస్ట్ని లాస్ ఏంజల్స్లో స్ప్రెడ్ అయ్యేలా చేశారు. అంటే చిర్లా స్టార్ట్ చేసిన ఫైర్ ఆరిపోకుండా ఆజ్యం పోస్తున్నారు అన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా PSL అని చెప్పి, ఈ ప్రొటెస్ట్ సజావుగా జరిగేలా చూస్తుంది. దీనికి చైనా ఫండింగ్ చేస్తుంది.
ఇలా డెమోక్రాట్స్, జార్జ్ సోరెస్ అండ్ చైనా సపోర్ట్తో లాస్ ఏంజల్స్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఇదే సిమిలర్ ప్యాటర్న్ భారత్లో 2020-21 ఫార్మర్స్ ప్రొటెస్ట్లో కూడా కనిపించింది. వీళ్ళ ఉద్దేశం ఒకటే, ప్రొటెస్ట్ చేయటం, గవర్నమెంట్ని అన్సెటిల్ చేయటం, దాని నుంచి వీళ్ళు లాభపడటం, వాళ్లకు కావలసినటువంటి వ్యక్తిని అక్కడ పొజిషన్లో పెట్టడం. ఇదే ప్యాటర్న్ అక్రాస్ కంట్రీస్ చేస్తున్నారు. అటు ఉక్రెయిన్లో జరిగింది అదే, బంగ్లాదేశ్లో అయితే ఇంకా దారుణం. దానికి సంబంధించిన వీడియోలు మనం ఇదే ఆదాన్ ఛానల్లో బోలెడ్ చేసాం. స్టూడెంట్సే ఇక్కడ కూడా కీ రోల్ ప్లే చేశారు. సో ఈ సమస్యలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని కొంతమంది ముందే ఊహించేశారు. యాక్చువల్లీ ట్రంప్ ఎరక్కపోయి ఇరుక్కున్నాడు అంటారు కదా, అలా జరిగిందనమాట. ఏంటి, స్టూడెంట్స్ని ముందు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేద్దామని ఏదో చేయబోయి ఇలా డీప్ స్టేట్ ఉచ్చులో ఇరుక్కుపోతున్నాడు. సో ఇలా ట్రంప్ చేయబోయే విషయాలని ముందే ఊహించారో ఏమో కానీ వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు. సో వివేక్ రామస్వామి ఎవరో మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. ఒక ఇండియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్. ట్రంప్ టీంతో కొంతకాలం వర్క్ చేశాడు. ట్రంప్ గెలుపుకు కూడా పనిచేశాడు. ట్రంప్ గెలుపు కోసం కష్టపడ్డాడు. కానీ ఆయన ఎందుకో కానీ ట్రంప్ గెలిచాక బయటకు వచ్చేసాడు. ట్రంప్ పాలసీలతో అసలు ఆయన సంతృప్తిగా లేడు అన్నది బయటకు వచ్చింది. ఈ టాక్ చాలామంది స్ప్రెడ్ చేశారు కూడా. అంతెందుకు, రీసెంట్గా ఎలన్ మస్క్ కూడా టెస్లా CEO ట్రంప్కి సపోర్ట్ చేశాడు కూడా. 2025లో ట్రంప్ పాలసీలతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఆయన తన జాబ్కి అంటే తనకిచ్చినటువంటి పోస్ట్కి రిజైన్ కూడా చేసి వెళ్ళిపోయాడు. మస్క్ లాంటి వాళ్లకు టెక్ ఇండస్ట్రీలో భారతీయ ఇమిగ్రెంట్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. ఇలాంటి స్ట్రిక్ట్ పాలసీల వల్ల టాలెంట్ రాకపోతే ఉన్న టాలెంట్ని మనం పంపించేస్తే యుఎస్ ఎకానమీ ఎంత నష్టపోతుంది అనేది ఎలన్ మస్క్, రామస్వామి లాంటి వాళ్ళకి తెలుసు. అందుకే ముందుగా ట్రంప్ ఇలాంటి పని చేస్తాడని ఊహించే వాళ్ళు ట్రంప్ నుంచి దూరం అయిపోయారు అని కూడా చాలామంది అంటున్నారు. ఇది రియాలిటీ. ఒకవైపు ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నాడు, మరోవైపు ఇమిగ్రెంట్స్కి చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా మన ఇండియన్ టాలెంట్కి జరుగుతున్నటువంటి అన్యాయం, దీన్ని క్యాష్ చేసుకోవాలని చూసే లెఫ్ట్ బ్యాచ్. ఇది యుఎస్లో ప్రస్తుతం జరుగుతుంది. ఒకవైపు ట్రంప్ ఇంటర్నల్ ఎనిమీస్తో ఫైట్ చేస్తున్న పద్ధతి బాగానే ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడటానికి ఇండియన్స్ని ట్రీట్ చేస్తున్న విధానం ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, యుఎస్లో టెక్ ఇండస్ట్రీలో ఇండియన్స్ 20% వర్క్ ఫోర్స్ని రీప్రజెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళని ఇలా ట్రీట్ చేయడం కరెక్టా? ట్రంప్ స్ట్రిక్ట్ H1B రూల్స్ని కొంచెం రిలాక్స్ చేస్తే ఇండియన్ టెక్ టాలెంట్కి ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. డీప్ స్టేట్, సోరస్ వంటి వాళ్లతో ఫైట్ చేస్తూ ట్రంప్ తెలియకుండా వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నాడేమో అనిపిస్తోంది. లేదంటే వివేక్ రామస్వామి, మస్క్ లాంటి వాళ్ళను దూరం చేసుకోడు కదా, అండ్ ఇండియన్స్ని ఖచ్చితంగా ఎనిమీగా మార్చుకోడు. మరి ట్రంప్ దీన్ని రియలైజ్ అవుతాడా? రియలైజ్ అయితే ఓకే, అవ్వకపోతే మాత్రం ఇది భారత్ కన్నా అమెరికాకే ఎక్కువ నష్టం.